అలంకరణ అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న ఈ రామచంద్ర ఇక్కడ ఉన్న అలంకరణ పెద్ద విజయవాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీమన్నారాయణ ఉత్తర ద్వార దర్శనంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుమలత లైవ్ ద్వారా అందిస్తారు. సుమలత, సుమలత, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అండ్ భక్తులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను విజయవాడ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా 4 గంటలకే శ్రీవారిని శ్రీమన్నారాయణ దర్శించుటకు ఎక్కువ సంఖ్యలో పోటెత్తారు. ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఈ రోజు శ్రీమన్నారాయణని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే ముక్కోటి ఏకాదశి ప్రాప్తిస్తుంది, వైకుంఠం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తూనే ఉంటాయి. ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది శుక్రవారం. అలాగే శ్రీవారికి కూడా ఈరోజు ఏకాదశి తిథిలో ఏకాదశి కూడా అవటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నారు. ఈ రోజు తులసి దళంతో కూడా శ్రీవారిని ఎక్కువగా పూజిస్తూనే ఉంటారు, దర్శించుకుంటూనే ఉంటారు. అలాగే అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర ఉంది ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు శ్రీనివాస్ గారు. ఆయన మాటల్లో కూడా మనం వినే అయితే ప్రయత్నం అయితే చేస్తూనే ఉందాము. ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా ఆలయకు సంబంధించిన ఫౌండర్ కూడా ముందే చెప్పారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నానని అంటున్నారు. ఎక్కువ సంఖ్యలో వచ్చారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే కలెక్టరేట్ నుంచి రెవెన్యూ వైపు నుంచి అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నా. ఈ రోజు ఏకాదశి కావటంతో కూడా ఈరోజు నక్షత్రం వచ్చేసేసి కృతికా నక్షత్రంలో అయి ఉంటుంది కాబట్టి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంది. ఇది సూర్యుడు ఉత్తరాయణ ప్రవేశించటం వల్ల ధనుర్మాసంలోని ఏకాదశిగా కూడా భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు. ఈ మరో జన్మ ఉండదు. ఈ ఉత్తరాయణ దర్శనంలోని ఉత్తర ద్వారం నుంచి వైకుంఠుణ్ణి దర్శించుకుంటే ఎక్కువగా మనకి వైకుంఠ ప్రాప్తం జరుగుతుంది, మరో జన్మ ఉండదంటూ కూడా పురాణాలు మనకి చెప్తూనే ఉంటారు. ఇక్కడ మనకి ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు, వారి మాటలైతే మనం అసలుకైతే వినే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, మనకి అసలుకి మామూలుగా దీని ప్రత్యేకత ఏంటంటారు? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటారు. సంవత్సరంలో వచ్చి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశులన్నింటిలోకి ఈ వైకుంఠ ఏకాదశి ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ఏకాదశి రోజున స్వామివారి విష్ణుమూర్తి వైకుంఠంలో దేవతలందరికీ ఒకరోజు ఉత్తరముఖంగా స్వామివారిని దర్శనమిస్తారు. అదే కలియుగంలో భూలోకంలో ఉత్తరముఖంగా కానీ లేకపోతే ఉత్తర ద్వారంలో కానీ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసి ఉదయం బ్రాహ్మడికి స్వయంపాకం ఇచ్చి అలాగే ద్వాదశి పారాయణ చేస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. అంటే స్వామివారికి అసలు ఎలాంటి అభిషేకాలు చేస్తారండి? ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు ఏమి ఉండవు. స్వామివారికి తిరుప్పావై పారాయణ చేస్తారు. అలాగే విష్ణు సహస్రనామర్చన, లక్ష్మీ సహస్రనామర్చన, గోదా స్తోత్రం, రంగనాథ స్తోత్రం ఇలాంటి స్తోత్రాలన్నీ చేసి స్వామివారికి పొంగలి నివేదన చేసి భక్తులందరికీ వినియోగిస్తారు. తులసి దళం అంటే స్వామివారికి బాగా ఇష్టమండి. తులసి దళం అంటే స్వామివారికి చాలా అత్యంత ప్రియమైనది. ఈరోజు ఏకాదశి రోజున ఒక తులసి దళం మీరు సమర్పించినా కానీ ఒక బంగారు పూలు 1,00,000 సమర్పించిన దాంతో ఫలితం వస్తుంది. చూసారు కదండి, స్వామి వారు ప్రధాన అర్చకులు చెప్పిన దాని ప్రకారం భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అయితే వచ్చి ఉన్నారు. ప్రతిగా చెప్పాలి అంటే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నారు. స్వామివారు గరుడ వాహనం పైన చూడటానికి ఎంతో కన్నుల విందుగా అయితే ఉంది. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో అయితే కూడా వచ్చి ఉన్నారు. అందరి తులసి దళంతో ప్రతి ఒక్కరు కూడా భక్తులు అయితే శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆలయాలకు కూడా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు జాగ్రత్తలు అయితే తీసుకున్న ప్రతి ఒక్కరు తెల్లవారుజాము నుంచి వస్తూ ఉన్నారు. చెప్పండి, మీరు ఇలా ప్రతిసారి ఇలాగే వస్తూ ఉంటారా సార్? వస్తామండి ప్రతిసారి. చెప్పండి, ఆలయ సిబ్బంది కానీ అదంతా ఏర్పాటు ఎలా ఉంది? చాలా బాగా జరుగుతుందండి. చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుందండి. ప్రతిసారి మీరు ఇలాగే ప్రతి సంవత్సరం వస్తాం. ప్రత్యేకంగా ఈ రోజు తులసి దళంతో పూజిస్తే మీకు ఏంటి ఉత్తరాయణ మంచిదని స్వామికి సమర్పిస్తే మంచిదని. చెప్పండి సార్, ప్రతిసారి ఇలాగే వస్తూ ఉంటారు?
నేను ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ రావటం. ఎలా ఉందండి టెంపుల్ గానీ అదంతా? బాగుందండి, అన్ని కూడా బాగా ఏర్పాటు చేశారు. మీరు చెప్పండి మేడం, ప్రతిసారి ఇలాగే వస్తారు? ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది ఏర్పాట్లు అవన్నీ? చాలా బాగుందండి. మీరు చెప్పండి ఎలా ఉంది? బాగానే ఉంటుంది. ఏర్పాట్ల విషయం కూడా చాలా శుభ్రంగా, కానీ ఏర్పాట్లు అయితే కూడా అన్ని చాలా ఏర్పాట్లు అయితే మంచిగా చేశామని అంటున్నారు ఆలయ సిబ్బంది వారు. ఇక్కడికి ఫౌండర్ కూడా ఉన్న కుమారుడు కూడా ఆలయానికి సంబంధించి భక్తులకు ఎలాంటి తొక్కిసలాట కానీ ఎలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నామని అంటున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి, అలాగే హరిదాసులు కోలాహలం, అలాగే భక్తులకు సంబంధించి నైవేద్యాలు కానీ ఏమైనా కానీ బయట ఉంది. పోలీసుల బందోబస్తు కూడా ఎక్కువగా ఉంది. ముందస్తు జాగ్రత్తగా కానీ కలెక్టరేట్ వైపు నుంచి కానీ రెవెన్యూ అధికారుల వైపు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఉద్దేశించి కూడా ఎక్కడైతే విజయవాడలో ఆలయాలకు సంబంధించి అలాంటి తొక్కిసలాట ఎక్కడ జరగకుండా ఏకాదశి ముక్కోటి ఏకాదశికి సంబంధించి భక్తులకి, ఎందుకంటే శ్రీవారిని శ్రీమన్నారాయణ దర్శించుకుంటూ ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇక్కడైతే శ్రీవారి దర్శించుకుంటే ఎంతో పన్నుల విందుగా అయితే ఉన్న పరిస్థితి నెలకొంది. రైట్ సుమలత, అక్కడ భక్తులకి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారేమన్నా? భక్తులకైతే క్యూ లైన్లో పోలీసు వారు ప్రతి ఒక్కరికి కూడా ఒక లైన్ కేటాయిస్తూ కూడా భక్తుల్ని సరాసరి భక్తులు క్యూ లైన్స్లో మనకి ఏర్పాటు చేసిన విజువల్స్ అయితే మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి ప్రతి ఒక్కరికి అంటే సుమారు ఒక్కొక్క క్యూ లైన్ నుంచి కూడా అటు ఇటు వెళ్లకుండా కానీ ఆలయంలో కూడా భారీ గేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి టికెట్ ధరలు కూడా 200, ముందైతే 300 ఉండేదంట. ఇప్పుడు ఏకాదశి రోజు నాడు ఇంకా ఆలయ సిబ్బంది వారు తగ్గించి 200 రూపాయలకే ప్రధాన గర్భాలయం వరకు, అంతరాలయం వరకు కూడా భక్తులకైతే వెళ్లే విధంగా చేస్తున్నారు. ఎక్కువగా విఐపి దర్శనాల కన్నా సామాన్య ప్రజలకి ఈ ఆలయంలో ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తున్నది నెలకొంది. ప్రతిదీ కూడా బయట ప్రసాదాలు, ఇక్కడ కూడా అశుభ్రంగా ఒకవేళ ఏమన్నా ఉంటుందేమోనని ప్రసాదాలు కూడా పక్కన, అంటే ఆలయం కొంచెం బయట ఉంది. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు కూడా కొంచెం దూరంగా పెట్టారు. ఎందుకంటే భక్తులకి ఏమన్నా కొబ్బరికాయలు ఏమన్నా తగిలితే, ఒకవేళ కొబ్బరికాయలు కొడితే భక్తులకు ఏమన్నా తగులుతుందన్న ఆలోచనతో కానీ అట్టి పండ్లు కూడా ఎక్కడైతే అక్కడ వేయకుండా శుభ్రతగా ఉండే విధంగా కానీ అన్ని అయితే ఏర్పాట్లు అయితే చూసుకున్నారు ఆలయ సిబ్బంది. అలాగే పోలీసు వారు కూడా ఎక్కడైనా ఎక్కడెక్కడ కట్టుదిట్టమనే ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులకు సంబంధించి రహదారులు అంటే ముందు టెంపుల్ వైపు నుంచి కూడా రోడ్డు వైపు నుంచి వచ్చేది కూడా బారిగేట్లతో ఆపేశారు. రహదారుల వైపు అంటే ఆలయం లోపలికి వచ్చే వాహనాలను కూడా ఆపటం అయితే కనిపిస్తుంది. ఎవరైనా ఖాళీ దారి నుంచే ఆలయానికి రావాల్సిందా కూడా పోలీసులు అయితే ఎంతో గట్టి బందోబస్తు ముందే చెప్పారు. కానీ భక్తులు కూడా ఖాళీ యాత్రతోనే ఆలయం దగ్గరికి అయితే వస్తున్నారు. ఇక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అందరూ క్యూ లైన్ లో శ్రీమన్నారాయణ జపం చేస్తూ కూడా శ్రీమన్నారాయణ అయితే దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది. సుమలత, అక్కడ భక్తులకు అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి భక్తులకి దర్శనానికి టైం ఇస్తున్నారు సుమలత? ఈరోజు ఉదయం 4 గంటల నుంచే భక్తులకైతే ప్రవేశానికైతే అనుమతి ఇచ్చారు. సుమారు 12 కానీ ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తులు అయితే దర్శించుకోవచ్చని అంటున్నారు. కానీ ఈరోజు జాగార నిమిత్తము పొద్దున్నే 4 గంటల నుంచి సాయంత్రము సుమారు 6 గంటలకైతే ఉపవాసం ఉన్న వాళ్ళు అయితే ఉండి ఉపవాసాన్ని విడవచ్చు అని కూడా చెప్తున్నారు. ప్రధాన అర్చకులు కూడా మనకి రాజన్యూస్ కూడా అదే చెప్పారు. భక్తులకు సంబంధించి కూడా ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారు ప్రదేశాల నుంచి వచ్చే వారికి కూడా భక్తులకు సంబంధించి ఒక విడిది రూమ్ అంటూ కూడా మనకి ఇక్కడికి ఇచ్చారు. అంటే కొంతమంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే కోటి పుణ్యాల ఫలితం ఉంటుంది, అలాగే వైకుంఠ ప్రాప్తి జరుగుతుందని భక్తుల నమ్మకంతో ఉంది. కాబట్టి పలు గ్రామాల నుంచి అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి విజయవాడలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఇదే కాబట్టి అందుకని పలు ప్రదేశాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడిది రూములు అయితే ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు కూడా భక్తుల్ని కూడా లేకుండా ఫాస్ట్ గా లాగకుండా భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా చూసుకునే విధంగా శ్రీమన్నారాయణని చూసుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసు వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆలయాల్లో కూడా ఎంతో శుభ్రతగా ఉంది. భక్తులు కూడా నెమ్మదిగా దర్శించుకునేటట్టు ఉంది. ఎంతో భక్తులు ఉన్న తెల్లవారుజామున 4 గంటల నుంచే స్నానాలు వాళ్ళు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి శ్రీమన్నారాయణ దర్శించుకున్నటకు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్ సుమలత, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.